తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భగవంతుని ఆశీస్సులతో రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం రాబోతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం భీమవరంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా మన్నా చర్చ్, సెయింట్ పాల్స్ చర్చ్, లూథరన్ చర్చ్, అన్నయ్య చర్చిల్లో ఆయన ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో గూడూరి జగదీష్, మానేపల్లి నాగన్నబాబు, కురిశెట్టి కాశీ, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు అగర్వాల్, తటవర్తి నారాయణ, వబిలిశెట్టి పాదసారథి, కురిశెట్టి సత్యనారాయణ, పెరుమాళ్ల సత్యబాబు, తోట భోగయ్య, కామన్ నాగేశ్వరరావు, కొప్పతి జనార్దన్, బొర్రా వాసు తదితరులు పాల్గొన్నారు. గొప్ప అధికారిగా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. వారు గత కాలం అంతా ఆ ఎమ్మెల్యే పదవికి ఎంతో న్యాయం చేకూర్చి దేవర పట్టణాన్ని అభివృద్ధి చేసి పేద సాధులకు ఎంతో ఆదరణ ఇచ్చినటువంటి వ్యక్తులుగా మేము సంతోషిస్తున్నాము. అలాగే వారు కొనసాగే భాగ్యం మీ చిత్తాన్ని బట్టి వారికి అనుగ్రహించి మీ నామాన్ని మహిమపరచుకోమని మేము సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన చేయాలని చెప్పారు. అలా ప్రార్థన చేశాం. మాకు ఎమ్మెల్యేగా మీరు ఇచ్చినటువంటి మాకు అత్యంత ప్రియులు గౌరవనీయులు గ్రంథి శ్రీనివాస్ గారిని బట్టి నీకు వందనాలు నాయన. వారి పరిపాలన ద్వారా నువ్వు మేలు అనుగ్రహించావు, నీకు స్తోత్రాలు. మరలా మే 13వ తారీఖున మాకు ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్లో జయము ప్రసాదించమని ప్రార్థన కోరి వచ్చాను. నీవే జయించు దేవుడు. యేసు నామములో నీ కుమారుడికి జయము కలుగును గాక. ఈ విశ్వాసాలను బలపరిచి ఈ రక్షణ భాగ్యంలో స్థిరపరిచి మమ్మల్ని ప్రేమించి మా కొరకు వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ధ్యాన విషయంలో అత్యున్నతమైనటువంటి మెజారిటీలో తిరిగి ఈ యొక్క సామర్థ్యంలో ప్రార్థించగలగడానికి నీ కృపదయం చేసి ప్రతి బిడ్డను ప్రార్థన ఆనందించి వీళ్ళని ఆశీర్వదించి ఆశీర్వాదకర విజయోత్సవంతో మీకు పంపించున్నాను. బాబు ఆశ్రయించాను. నేను నిశ్చింతగా జీవించి శక్తి వేసాను. వాగ్దానం ఇస్తున్నాం. నా కుమారుడు ఏవో పాత్రలు కట్టిస్తున్నాయి. నూతన జీవితం ప్రారంభమవుతుంది. శాస్త్రీయ భద్రతో స్థిరమైన బండే కనపడతాం. అనేక మందికి నువ్వు జీవితంగా ఉంటావు, అనేక మందికి నువ్వు ఆశ్చర్యంగా ఉంటావు, అనేక మందికి సంతోషకరంగా ఉంటావు. శాస్త్రీయ భద్రతతో నేను తల్లి మీరు ఆత్మ మీరు నేర్పరచను కాబట్టి నా ఏర్పాటును బట్టి నీ స్థిరమైన ఈ ప్రార్థన సమయంలో మీ అంతమందికి వచ్చే అవకాశం కల్పించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ ఎన్నికలు అలాగే ఇప్పుడు ఈ వేసవకాలం అంటే చాలా ప్రమాదకరంగా ఉంది. ఎవరు కూడా పిల్లల నుంచి బయటికి రావద్దు అని చెప్పి కూడా నేషనల్ ఎజార్గా సంబంధించిన దేశ సంస్థ హెచ్చరికలు కూడా చేసింది. ఈ ఉష్ణోగ్రతలు ఎంతవరకు పెరుగుతాయన్నది కూడా తెలియని పరిస్థితిలో ఉంది. చిన్నపిల్లలు కానీ అలాగే పెద్దవాళ్ళు కానీ వయసులో పెద్దవాళ్ళు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఫాస్ట్గా సన్నీ జోసెఫ్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా అందరూ కూడా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మంచినీరు అది బాగా ఎక్కువగా తీసుకోండి, కోకోనట్ వాటర్ తీసుకోండి.
ఎండ సమయంలో బయటకు రాకుండా అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, ఇదే సమయంలో మేము మా ఎన్నికల నిమిత్తం ఎండ అనేది లేదు, కొండ అనేది లేదు, అలా తిరుగుతా వ్యాన్ మీద తిరుగుతా చాలా ఒక పక్కన ఎండ దెబ్బతుంది, ఒక పక్కన అడుగు దిక్కులు చేయడం కూడా మేము ఆ వ్యాన్ మీద నుంచి ఈ సమయంలో మా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయించుకోవడానికి, ప్రేయర్ చేయించుకోవడానికి, అలాగే మీ అందరూ కూడా మీరు ప్రేయర్ చేసేటప్పుడు మరి నా కోసం, నా ఆరోగ్యం కోసం, అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరడం కోసం ఈరోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికల నిబంధనలు ఉండడం వల్ల మనం ఇక్కడ ఓటు అడగడం కానీ లేదా ఓటు కానీ ప్రచారం కానీ అటువంటివి చేయకూడదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఆరోగ్యం కోసం మీరందరూ కూడా ప్రేయర్ చేయవలసిందిగా, మీ ప్రేయర్లో మీ కుటుంబ సభ్యులు, మా నమ్మను కూడా కుటుంబ సభ్యులుగా చేసుకుని మా కోసం ప్రభువుని ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ప్రతిభావంతులు ఎక్కడైనా గౌరవింపబడతారని, వినయం, క్రమశిక్షణ విజయానికి మూలమని, విద్యార్థి దశ నుంచి ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె ఉమామహేశ్వరరావు అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 84 మంది విద్యార్థులను సత్కరించి మెమోంటోలు, ప్రశంసా పత్రాలను అందించారు. భీమవరం ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ జి బాలకృష్ణంరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంవి రమణ, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, రెడ్ క్రాస్ చైర్మన్ పి రాంభద్రిరాజు మాట్లాడుతూ, ప్రతిభకు పట్టం కట్టడం మన సంస్కృతి అని, 27 ఏళ్లుగా ప్రతిభావంతులను ప్రోత్సహిస్తూ సత్కరించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఫలితాల్లో భీమవరం పట్టణ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన 84 మంది విద్యార్థులను అభినందించి మెమోంటోలు, ప్రశంసా పత్రాలను అందించామని అన్నారు. భీమవరం లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమంలో అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, సిఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సకుమల్ల సత్యనారాయణ, ఇన్నర్ వీల్ క్లబ్ గంధం శ్రీదేవి, ఎస్కే చాన్ బాషా, కె శిరీష, కలిగొట్ల గోపాల్ శర్మ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దీన్ని మరింతగా ప్రోత్సహించడం ఏంటంటే ఏం లేదు, మిమ్మల్ని కొంచెం ప్రోత్సహిస్తే మీరు భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తారు. చేత మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు కూడా ఈ అభినందనలు మీరు కూడా, ఎందుకంటే మీరు కూడా ఇంకా చాలా కష్టపడి ఉంటారు మీ పిల్లల గురించి. దీన్ని ఇప్పుడు ఆయన ఇచ్చే సర్టిఫికేట్, దీన్ని ఏంటంటే నాకు ప్రోత్సాహం, కాస్త ముందుకు వెళ్ళడం కోసం ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ పిల్లలు కూడా ఎక్కడో ఏదో ఆడుకోకూడదు, ఏదో సాధించారు మీరు, కానీ దాన్ని మళ్ళీ తీసుకుని ఇక్కడి నుంచి ఇంకెంత ముందుకు వెళ్ళాలనేది ఆలోచించాలి. ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉంటే బాలికల ఎక్కువ మంది దీన్ని బట్టి మన అర్థమవుతుంది ఏంటంటే, ఈ రోజులో బాలికలు చదువులో ముందంజలో ఉంటున్నారు. ఒక చదువులోనే కాదు, అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందంజలో ఉంటున్నారు మన భారతదేశంలో. దానికి ఇంతమంది బాలికలు హాజరవడమే ఎక్కువ శాతం మార్కులు 599 అవుట్ ఆఫ్ 600 వచ్చింది ఒక బాలిక. ఆమె ఆకుల స్థాయి అనేది పేపర్లు చదవడం. చాలా మనకి బాలికలు చదువుకుని తమ జీవితాలను చక్కగా సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు మన భారతదేశంలోనే కాదు, మన రాష్ట్రంలో కూడా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. 10వ తరగతి అన్నది విద్యార్థులందరికీ కూడా చాలా టర్నింగ్ పాయింట్. దీంట్లో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 582 మార్కులు తెచ్చుకున్నారు అంటే, ప్రైవేట్ స్కూల్లో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో 598 ఎంతో, గవర్నమెంట్ స్కూల్లో 580 కూడా. సో ఏదైతే మీరు మంచి మార్కులు సంపాదించారో అది దానికి సంబంధించినటువంటి క్రెడిట్ మీకు, మీ తల్లిదండ్రులకి, అలాగే మిమ్మల్ని మీ విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులకి చెందుతుంది. సో ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించిన తల్లిదండ్రులు మీ నుంచి ఆశించేది ఏంటంటే కేవలం మంచి మార్కులు, మా పిల్లలు బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారు. తిండి తినో తినకో ఇలా ఎక్కడో కష్టపడి వర్క్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మన భవిష్యత్తు కోసం అని చెప్పేసి, పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళ కష్టాన్ని మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళ బాధను మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడితే
ఈ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళు పడుతున్న తపనని అర్థం చేసుకోవాలి. సో కాబట్టి దానికి పెద్దలు చెప్పినట్టుగా కూడా ఏంటంటే మీరు భవిష్యత్తులో మరి మీ నుంచి కూడా చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు చేయాలని చెప్పేసి కలెక్టర్లు అవ్వచ్చు, మీ నుంచి ఇలాగే డాక్టర్లు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు. అలా మీరందరూ కూడా మంచి భవిష్యత్తులో బయటకు వచ్చి ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా కూడా మీకు చదువు చెప్పిన గురువుల్ని కానీ అలాగే మీ తల్లిదండ్రులు కానీ మర్చిపోకండి. 7 సంవత్సరాలుగా మరి పెద్దలు నందూరు నారాయణ గారు, అన్నాపతం ప్రసాద్ గారు, కొడుకుడు గోవిందరావు గారు ఇటువంటి మహానుభావుల స్కూల్స్ తోటి ఈ కార్యక్రమాన్ని ప్రతిభావంతుడికి అవార్డు ఇవ్వడం, ఇలా క్యాష్ అవార్డు కూడా చాలా మంది ప్రకటించారు. ఇవాళ మరి డాక్టర్ బాలకృష్ణరాజు గారు ఐఎంఏ ప్రెసిడెంట్ మరి ఈ గవర్నమెంట్ స్కూల్లో పారితోషికం నగదు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. చాలా గొప్ప విషయం. మరి తల్లిదండ్రులు ప్రోత్సహించి చక్కగా ముందుకు రావాలి. వీళ్ళంతా పెద్ద పెద్ద గొప్ప రావాలని నేను కోరుకున్నాం. భీమవరంలో కూటమి నుంచి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మన కోసం మన అంజుబాబు పేరుతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, యువకులు విశేష సంఖ్యలో హాజరవుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వివిధ పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు అంజుబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో భీమవరంలోని 29వ వార్డులో బొక్కా శ్రీను ఆధ్వర్యంలో 120 మంది వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరారు. వీరందరికీ అంజుబాబు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అంజుబాబు మాట్లాడుతూ జనసేన పార్టీకి క్రమక్రమంగా మద్దతు పెరుగుతోందని, అందుకే పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. మల్తుమూడి ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక సమస్యల యొక్క పరిష్కారంలో గత 3-4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి మేము అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఈరోజు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పులపర్తి రామాంజనేయులు గారి ద్వారా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం మేము ఈ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా నేను దేశ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ చింతలపాటి బాపిరాజు మెమోరియల్ స్కూల్ ఆధారంగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ప్రతి బూత్లను కూడా మీకు మేము మెజారిటీ అందించి ఖచ్చితంగా మా ప్రాంతం నుంచి మా 6 బూతుల పరిధిలో మేము అత్యధికమైనటువంటి మెజారిటీ మీకు అందజేస్తామని చెప్పి ఈ సభాపక్షం నుంచి హామీ ఇస్తున్నాం. దానికోసం మేము ఈ ప్రాంతానికి విశేషంగా కృషి చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. 31వ వార్డులో బొక్క నాగేశ్వరరావు గారి మనవడు నాగ వైభవ్, రామకోటేశు, మోహన్ కృష్ణ, లక్ష్మీ చైతన్య ఈ నలుగురు ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది జాయిన్ అవుతున్నారు. జనసేన పార్టీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ జనసేన ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చెందాలి అంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పి ఆలోచన చేసి వారందరూ కూడా పార్టీలో చేరటం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందటానికి ఆలోచన చేయడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం, ఈ దేశం అభివృద్ధి చెందే విధంగా ఆలోచన చేస్తారని వారికి మనం అందరం అండగా ఉండాలని చెప్పి కోరుతూ ఈరోజు ఇంతమంది చేరుతున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ చాలా తక్కువ సమయం ఉంది. మే 13వ తారీఖున జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా మరి భీమవరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు గారిని గ్లాస్ గుర్తు మీద, అలాగే పార్లమెంటు అభ్యర్థి మిత్రుడు శ్రీనివాస్ వర్మ గారు కమల గుర్తు మీద మీ అందరి పవిత్రమైన ఓట్లు వేసి అత్యధిక మేయర్తో గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి
ఈరోజు మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతుంది. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అక్రమాలు అన్ని రకాలుగా కూడా పూర్తిగా భ్రష్టు పడిపోయింది ఈ రాష్ట్రం. దీన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. ఈ కూటమి ఈ ముగ్గురు నాయకుల యొక్క అవసరం ఉంది కాబట్టి ఈ ముగ్గురు నాయకుల్ని మనం అత్యధిక మేరకు గెలిపించినప్పటికీ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది విశ్వాసం ఇవాళ ప్రజల్లో ప్రగాఢంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి యువకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇవాళ జనసేన, తెలుగుదేశం పార్టీలు చేయడానికి ఎంతో ముందుకు వస్తున్నారు. వీరంతా కూడా రాబోయే ఎన్నికల్లో మీ శక్తివంతంగా పనిచేసి ఈ దుష్ట ప్రభుత్వాన్ని పాలతోడే విధంగా ఎన్నికల్లో అత్యధిక మేయర్తో ఎన్డీఆర్పీని గెలిపించే విధంగా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఆధ్వర్యంలో యువతంతా కూడా సుమారు 100 మంది మరి ఇక్కడ జాయిన్ అవడం జరుగుతుంది. మరి జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి అభ్యర్థి అంజబాబు గారి చేతుల మీదుగా వీరందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి పేరున జనసేన ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి తరఫున ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీ నాయకత్వంలో ఆయన ఎమ్మెల్యేగా మనం పంపితే భీమవరం ఇంకా బాగా డెవలప్ చేస్తారని గాజు గ్లాస్ కమలంకి గాజు గ్లాస్కి వేసి అంజబాబు గారిని అత్యధిక మెజార్టీతో భీమవరం నుంచి గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. మాజీ మంత్రివర్యులు కోటగిరి విద్యాధర్రావు జయంతిని పురస్కరించుకుని సుభాష్ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం రూరల్ మండలం డేగాపురంలోని గోశాల నందు గోవులకు దాణా అందించే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కోటగిరి విద్యాధర్రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుభాష్ గాంధీ ఫౌండేషన్ అధ్యక్షులు వేమిరెడ్డి హరికృష్ణ మాట్లాడుతూ కోటగిరి విద్యాధర్రావు పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు నిర్వహించి జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లారని, ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన వ్యవహార శైలి ఆయన గతించి 10 సంవత్సరాలైనప్పటికీ ప్రజల్లో గుర్తుండిపోయారని, ప్రతి ఏటా ఆయన జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. కార్యదర్శి బాజింకి కృష్ణారావు, మాజీ కౌన్సిలర్ భూసారపు సాయి సత్యనారాయణలు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ కోటగిరి జయంతి సందర్భంగా గోశాల్లోని గోవులకు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు దాణాగా అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు నరమామిడి, గంగారాం తదితరులు పాల్గొన్నారు. మాకు అత్యంత ఆప్తులు, మాకు మా హృదయానికి ఎంత దగ్గరైన వ్యక్తి స్వర్గీయ శ్రీ కోటగిరి విద్యాధరరావు గారి 79వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మేము ఇక్కడ గోశాలలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆయన మాతో భౌతికంగా లేకపోయినా ఎప్పటికీ మాతో మానసికంగా ఆయన ఎప్పుడు కూడా మాకు మా హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతారు. ప్రజల మనిషిగానే ఉంటూ ఎప్పుడు ప్రజల సమస్యలతోనే జీవిస్తూ ప్రజల కోసమే ఆఖరికి ఆయన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాం. ఈరోజు ఇక్కడ ఈ గోశాలలో గంగారావు గారు ఎప్పటి నుంచో ఎంతో ఆయన శ్రమకు వచ్చి ఆయన ఇంత పెద్ద గోశాలను ఆయన ఒక్కలే వ్యక్తిగతంగా నడిపిస్తూ కష్ట సుఖాలని అన్నిటిని ఆయనే భరిస్తూ ఇచ్చేస్తూ ముందుకు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని మేము ఇదే ఫస్ట్ టైం కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు జన్మదిన వేడుకలు అవ్వచ్చు, ఇంకోటి ఇలాంటి దగ్గరికి వచ్చి చేసుకొని మనం గోసేవ చేసుకుంటే మనకి ఇంకా పుణ్యం పురుషార్థం అన్నీ ఉంటాయని నా నమ్మకం. భీమవరం మండలం దేగాపురంలో గంగాధరం గారి గోశాలలో ఆయన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా కూడా అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికి అన్నీ ఉంటాయి, కానీ మోగజీవాలంటే దైవ స్వరూపులు. ఈరోజు ఆ మోగజీవాలకి ఆయన పుట్టినరోజు సందర్భంగా మోగజీవాలకి కూరగాయలన్నీ పంపిణీ చేస్తాం. మా అందరూ విరమణ సంఘం అందరూ తరఫున చేస్తూ దానికి మెయిన్గా మాకు ప్రోత్సాహం ఇచ్చిన గంగాధరం గారికి మేము వెళ్ళవల్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అందరూ కూడా చాలామంది ఓల్డేజములు చేస్తారు సేవలో, అది ఓ సేవే. కానీ మోగజీవాలకు సేవ చేయడం చాలా గొప్పతనం. మరి ఆయనతో మాకు అనుబంధం, మా వీరవస్త్రానికి ఆయన చాలా అభివృద్ధి చేశారు. ఈ విధంగా ఆయనకి నివాళులు. ఈ గోశాల ఉందని తెలుసుకుని మా గోవులకి సంబంధించి అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మేము చాలా ఆనందపడుతున్నామండి. అంత విలువలతో కూడుకున్న వ్యక్తి అయిన కోటగిరి విద్యాధరరావు గారు ప్రజాదరణ ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి కూడా, చాలా ఎథిక్స్తో ఉండేవారు. ఆయన గతంలో నాకు కూడా కొంత పరిచయం ఉంది ఆయనతోనూ. చాలా అభిమానంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈరోజు ఇక్కడ జరగడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నామండి. దివంగత కోటగిరి విద్యాధరరావు గారి
జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు సుభాష్ గాంధీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరి వేమిరెడ్డి హరికృష్ణ గారు, అలాగే బాజింగ్ కృష్ణారావు గారు, బుసార సాయి గారు వీళ్ళంతా కూడా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ భీమవరం రూరల్ మండలం డేగాపురంలో ఉన్నటువంటి మరి ఇక్కడ గోశాలలో మరి గోసేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా మరి ఎంతో నిర్మమాటంగా హోందాగా వ్యవహరించినటువంటి మరి అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసి జిల్లాకు అనేకమైన సేవలు అందించారు. మరి ఆయన గతించి 10 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ప్రజల హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోవడం జరిగింది. ఆయన పేరిట మరి సుభాష్ గాంధీ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం కూడా మరి పేదలకు సేవా కార్యక్రమాలతో ఆయన ఈ జయంతులు కానీ వర్ధంతులు కానీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మరి ఇక్కడ గోశాలలో గోవులకు సేవ చేసేటువంటి మరి భగవత్ స్వరూపమైనటువంటి మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఈ గోమాత మనకి ఆరాధ్య దైవం. అటువంటి గోవులకి సేవ చేసుకున్నటువంటి కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించేందుకు సుభాష్ గాంధీ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కళల కోసం జీవితాంతం పరితపించిన పులకండం ఉగాది మృతి కళామ తల్లికి తీరని లోటని, కళాకారులు సమాజానికి అందిస్తున్న సేవలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకిచ్చిన నిజమైన నివాళులని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. జిల్లా ప్రజా నాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, నంది అవార్డు గ్రహీత, నాటక రచయిత, ప్రజా కళాకారుడు, నటుడు, దర్శకుడు, ఉగాది సంస్మరణ సభ, భీమవరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ప్రజా నాట్య మండలి, భీమవరం పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, మావుళ్లమ్మ సర్వోదయ కళాకారుల సంఘం, గురజాడ కళానికేతన్, కళారంజని, ఫోకస్ సంస్థల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ సమాజాన్ని జాగృతం చేయడంలో కళాకారులు, సాహిత్యకారుల పాత్ర ఎంతో ఉందని, జనజీవన స్రవంతిని మేల్కొల్పడానికి వారు చేస్తున్న కృషి శ్లేషణీయమన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఉగాది 15 ఏళ్ల వయసు ఉండే కళాకారుడిగా తీర్చిదిద్దబడి ఎన్నో నాటికలు, నాటకాలు, పౌరాణిక, సాంఘిక, జానపద నృత్య కళారూపాలను రాష్ట్రంలోనూ రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ ప్రదర్శించి వేలాది బహుమతులను పొందారని ప్రశంసించారు. తొలుత ఉగాది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పలువురు కవులు, కళాకారులు, ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. కళాకారులు తిరుమాని చంటిరాజు, తిరుమాని కామేశ్వరరావు విప్లవ గీతాలను ఆలపించారు. ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పట్టణ కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు చెరుకువాడ రంగసాయి, దాసరాది శ్రీనివాసరావు, గొన్నాబతుల మల్లేశ్వరరావు, గుండా రామకృష్ణ, కళాకారిణి ఎం రమణ, చాన్ బాషా, ఆక్వా శ్రీనివాస్, మెంటే పూర్ణ, గాంధీ, మల్లుల శ్రీనివాసరావు, పొలకండం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాగ్గాడు జీవితం ఎప్పుడూ కూడా ప్రజల కోసం, ప్రజల్లో చైతన్యం కోసం ఈ నాటకాలు వేస్తూ వాళ్ళ జీవితాన్ని దహింపు చేసుకునే కళాకారులు తీసుకునే అటువంటి కళాకారుల్లో ఉంటారు. ఎప్పుడూ కూడా ఏదో తపన, ఏదో చేయాలంటూ ఆయన ఉగాది గారు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉండేవారు. ఇలా ఈ నాటకాలండి అవ్వండి ఇవన్నీ చెప్తూ ఉండేవారు. నేను వెళ్ళాలని తప్ప అంత ఇంట్రెస్ట్, అంటే ఒక రంగంలో ఒక ఇంట్రెస్ట్. అయితే ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడికైనా చేశారు, ఇలా నాటుకోండి, ఇలా చేయాలి. తదుపరి ఏంటంటే తపస్సు అనే నాటకం వేశారు. ఈ భాషా గారు దాన్ని నిజంగా అలా పునికిపుచ్చినటువంటి ఉగాది అద్భుతమైనటువంటి కళాకారులు. ఆయన శాసనయుక్తం జరిగింది. పాపం అలాగే ఆ డబ్బులు అన్నారు, వెళ్ళాం. తర్వాత ఏం జరిగిందంటే కిడ్నీలు అన్నారు, మనం జరిగిందని. అయితే మరి జీవితం మనం చెప్పలేం కాబట్టి కళారంగానికి అంకితమైన మహానుభావుడు ఉగాది గారు మరణం చాలా తీవ్రమైన లోటు, కళారంగానికి చాలా లోటు. అది ముఖ్యంగా ఏంటంటే వారి ఆత్మశాంతి సంతాపం కలగాలని వారి కుటుంబాన్ని శాంతి తెలియజేస్తారు. ఆపరేషన్ చేసుకున్నప్పుడు కూడా ఆయన చాలా యాక్టివ్గానే ఉంటూ గత 2 సంవత్సరాల నుంచి మరి ఆరోగ్య రీత్యా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ తప్పదప్పారుగా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఇంటెన్సివ్ కేర్లో ఐసీయూలో రావడం, మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ వెళ్ళడం ఇలాగా ఒక 10 దఫాలో ఇక్కడ భీమవరం వర్మ హాస్పిటల్లోను, అలాగే ఇంటీరియర్ హాస్పిటల్లో, మరి విజయవాడ, అలాగా ఏలూరు వచ్చి చెప్పడం జరిగింది. ఆయన డాక్టర్గా ఏంటంటే ఇంకా చాలా కాలం జీవిస్తుండాల్సినటువంటి కళాకారులు. మరి వాస్తవంగా చెప్పాలంటే ఉగాది భీమవరం పట్టణం నుంచి ఒక మంచి కళాఖండంగా ఎదిగి రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా ఎన్నో గొప్ప నాటకాల్లో మరి ప్రదర్శించి అతను వెళ్ళిన ప్రతి పరిస్థితికి కూడా
ప్రైజ్ లేకుండా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి లేదు. పరిస్థితికి వెళ్ళారంటే ప్రైజ్ తీసుకుని రావాల్సిందే. ఈ భీమవరంలో ప్రధాన ఎమ్మెల్యేని ఏర్పాటు చేయడానికి ఆ రోజుల్లో మా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ వీరవరం సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో మేమిద్దరం భీమవరం నుంచి పెరుమాడులో ఉన్నటువంటి ప్రధాన జిల్లా సెక్రటరీ గారికి ఇక్కడి నుంచి సైకిల్ వేసుకుని వెళ్ళి అక్కడ సాంబార్ ఇడ్లీ సాయంత్రం ఆయన దగ్గర సభ్యత్వ పుస్తకాలు తీసుకొచ్చి ఇక్కడ మన కళాకారులందరూ పూజ. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావాలంటే తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంకెం సీతారాం అన్నారు. ఆదివారం భీమవరంలోని మసీదు సెంటర్, లాంఛీలరేవ్ సెంటర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 9 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గంలో ఈ రోజున భీమవరం టౌన్ పట్టణంలో మా మసీద్ సందు లాంచీల రేవు దగ్గర ఇంటింటికి ప్రచారం కార్యక్రమం స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా మంచి బ్రహ్మరథం పడుతున్నారు. మా మసీద్ సందులో ప్రజలందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి ప్రజలందరూ ముందుకొచ్చి ఎంతో ఉత్సాహంగా కంపల్సరీ మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, నీలాంటి యువకుడు వచ్చాడని చెప్పి అందరూ కూడా మంచి ఆశీర్వదిస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతోటి మేము గెలుస్తామని చెప్పి చేస్తున్నాం. అలాగే మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 9 గ్యారంటీలు కూడా ప్రజల్లోకి బాగా తోసుకుపోతున్నాయి. అలాగే మహాలక్ష్మి పథకం, ముందుగా మహాలక్ష్మి పథకం సంవత్సరానికి ₹1,00,000 ప్రతి పేద మహిళ అకౌంట్లో పడుతుంది. ప్రతి నెల ₹8,333 యువతకు ఉద్యోగాలు లేక అప్పుడు చూస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ చూసాం, జగన్ గవర్నమెంట్ చూసాం, సెంట్రల్లో బీజేపీని చూసాం. ఈ కక్షపూరిత బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కంపల్సరీ మా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుంది, స్టీల్ ప్లాంట్ వస్తుంది. యువతకి సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్లో 2,25,000 ఉద్యోగాలు, అలాగే భారతదేశ వ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినట్లే 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుంది. అలా ఇల్లు లేని వారికి, పేద ప్రజలకి ఇల్లు లేని వారికి 5 లక్షలతోటి ఇల్లు కట్టి ప్రతి పేదలకి ఇల్లు ఇచ్చే పథకం మన ఇందిరమ్మ పథకం. అలాగే గత ప్రభుత్వంలో కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే నిత్యావసర వస్తువులు ఏంటి అన్నీ కూడా ధరలు తగ్గుతాయి. ప్రతి పేదలేంటి, మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా కేంద్రాలకు 2,000 కోట్ల నిధులు కేటాయిస్తూ మేనిఫెస్టో విడుదల చేయడం హర్షణీయం. భీమవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే కూటమి అధికారంలోకి రావాలి. భీమవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అంజుబాబు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. శాసనమండలి చైర్మన్ మోహన్ రాజు. ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఉండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.